సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్ర బాబు, మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, వెంగళరావు నగర్, నెల్లూరు. జనాంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ లెఫ్టినెంట్ కమాండర్ అండ్ కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ గణేష్ వదంగవే గారి ఆదేశాల మేరకు ఈరోజు వెంగళరావు నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, అదేవిధంగా కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ సెకండ్ ఆఫీసర్ సివి నాగరాజు గారు, గుండాల నరేంద్ర బాబు గారి సారథ్యంలో హర్ ఘర్ తిరంగా అనేటువంటి ర్యాలీని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నెల్లూరు వరకు ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఎందరో వీరుల త్యాగ ఫలం ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క ఫలాలు. కాబట్టి అందరూ కూడాను బాల్యం నుంచి దేశభక్తిని, సేవానిరతిని, త్యాగనిరతిని అలవర్చుకోవాలి. అప్పుడే ఈ దేశము సమగ్రమైనటువంటి అభివృద్ధిని, జాతీయ సమైక్యతని సాధించడానికి అవకాశం కలుగుతుంది. మరి జాతీయ జెండాని రూపొందించడానికి పింగళి వెంకయ్య గారు అనేక ప్రపంచంలో ఉన్నటువంటి జాతీయ జెండాలన్నిటిని కూడా పరిశీలించి మరి మనకు ఒక మంచి అద్భుతమైనటువంటి జెండాని ఆయన రూపొందించడం జరిగింది. మరి కాషాయము శౌర్యానికి, మరి శ్వేతవర్ణం అంటే తెలుపు శాంతికి, అదేవిధంగా ఆకుపచ్చ అభివృద్ధికి చిహ్నంగా మనం భావిస్తాం. మరి మధ్యలో కాషాయ కలర్ని, అదేవిధంగా ఆకుపచ్చ రంగుని రెండిటిని కలుపుతూ ధర్మానికి ప్రతీక అయినటువంటి అశోక చక్రం అనేటువంటిది ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రపంచంలో ఏ దేశ జెండాకి లేనటువంటి ఒక గౌరవం, అదేవిధంగా ఒక సమున్నతమైనటువంటి స్థానం మన జాతీయ జెండాకి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భంగా ఆగస్టు 2వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు ప్రతి ఒక్కరూ సగర్వంగా, సమున్నతంగా మరి ప్రతి ఒక్కరి ఇంటి మీద జాతీయ జెండాని ఎగరవేసి మరి దేశభక్తిని చాటడమే ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్, నమస్తే.